చందమామ కథ. ప్రాయశ్చిత్తం. కైరో నగరంలో పూర్వం ఒక నగల వర్తకుడు ఉండేవాడు. అతను 20 లోపు వయసు గలవాడు. అతని దుకాణానికి తరచూ స్త్రీలే వస్తుండేవారు. వారి వలలలో పడిపోతానేమోనని అతను వారికేసి చూడనైనా చూసేవాడు కాడు. అతడి ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఒక నీగ్రో బానిస పిల్ల వచ్చి, ఫలానా వారి దుకాణం ఇదేనా? దుకాణదారు మీరేనా అని అడిగింది. అవునన్న మీదట ఆ పిల్ల అటూ ఇటూ చూసి అతడి చేతిలో ఒక చీటీ పెట్టింది. ఆ చీటీ విప్పి చూసి దుకాణదారుకు ఆశ్చర్యము, కోపము కలిగాయి. ఎందుకంటే అందులో ఒక ప్రేమ గీతం రాసి ఉన్నది. ఆఖరు చరణంలో అది రాసిన యువతి పేరు కూడా ఉన్నది. నగల వర్తకుడు పర్రున చీటీ చింపేశాడు. సమాధానం కోసం కనిపెట్టుకుని ఉన్న బానిస పిల్లని నానా తిట్లు తిట్టి దుకాణంలో నుంచి బయటికి గెంటేశాడు. ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళంతా, ఆహా ఎంత నీతిపరుడు అని ఆ వర్తకుణ్ణి శ్లాఘించారు. 2-3 సంవత్సరాలు గడిచాయి. మంచి కన్య దొరికితే పెళ్లాడాలన్న అభిలాష నగల వర్తకుడికి కలిగింది. తన దుకాణానికి వచ్చేపోయే యువతులలో అందగత్తె, బుద్ధిమంతురాలు, కన్య అయిన పిల్ల ఎవరైనా దొరుకుతుందా అని అతడు చూడసాగాడు. ఒకనాడు అతని దుకాణానికి 5 తెల్ల బానిస స్త్రీలను వెంటబెట్టుకొని ఒక అందమైన యువతి వచ్చి, మంచి నగలేమైనా ఉన్నాయా అని అడిగింది. దుకాణదారు ఉన్నాయని చెప్పిన మీదట ఆమె బంగారు పాజేబులు చూపమన్నది. ఒక బానిస ఆమె పావడా అంచు పైకెత్తి పాదం ప్రదర్శించింది. అంత చిన్న పాదం చూసి దుకాణదారు నిర్ఘాంతపోయి, నా దగ్గర ఉన్న చిన్న పాజేబులు కూడా చాలా వదులవుతాయి, ఎలాగా అన్నాడు. అదేమిటి, నావి ఏనుగు కాళ్ళంటారే అన్నదా యువతి ఆశ్చర్యపోతూ. ఎవరా అనేది? పురుగులు పడిపోతారు, చక్కని గువ్వలాంటి పాదం, బుల్లి పాదం అన్నాడు దుకాణదారు పారవశ్యంతో. పోనీ చేతులకు కంకణాలేమైనా ఉన్నాయా అన్నదామె. బానిస ఒకతే ఆమె చేతుల మీది బట్ట తొలగించేసరికి దుకాణదారు మరీ నిర్ఘాంతపోయాడు. నా దగ్గర ఉన్న కంకణాలలో అతి చిన్నది కూడా ఈ చేతులకు వదులవుతుంది అన్నాడతడు. అదేమిటి, నా వేళ్ళు అరటికాయల్లాగా ఉంటాయని, చేతులు ఏనుగు తొండాల్లాగా ఉంటాయని అంటారే అన్నది యువతి. అటువంటి మాటలనేవాళ్ళు నాశనమైపోతారు. సుందరి, నీ వంటి అందగత్తె 3 లోకాలలోనూ లేదు. నన్ను పెళ్లాడి ధన్యుని చేయవా అంటూ దుకాణదారు ఆమె ముందు మోకరించి కన్నీటి పర్యంతమై వేడుకున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. మా నాన్నకు నేనంటే ఎంత కోపమో. నాది చిర్రబొచ్చుట, వికారమైన ముఖమట, గొగ్గి పల్లొట, మొహమంతా స్ఫోటకం మచ్చలట. నన్నెవరూ పెళ్లాడరట. నేను అందంగా ఉన్నానని నువ్వు చెబితే నాకు నిజంగా సంతోషంగా ఉంది అన్నది. మీ నాన్నకేదో పిచ్చి అయి ఉంటుంది. ఆయన పేరేమిటో చెప్పు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్లాడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు దుకాణదారు. ఆయన పేరు షేక్ అల్ ఇస్లాం. ఆయన ఈ నగరపు వర్తకులలో ప్రసిద్ధుడు. నువ్వు నన్ను పెళ్లాడతానంటే ఆయన వెంటనే ఒప్పుకోడు. నా అనాకారితనం వర్ణించి నిన్ను బెదరగొడతాడు. అన్నిటికీ నువ్వు నాకు సమ్మతమే అనాలి అన్నదా యువతి. నేను ఆయన్ని ఎప్పుడు కలుసుకునేది అన్నాడు దుకాణదారు. రేపు 10 గంటలకు అని ఆమె బానిసలతో సహా వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం 10 గంటలకు నగల వర్తకుడు షేక్ అల్ ఇస్లాం భవనం ఎక్కడ ఉన్నది కనుక్కొని ఆయన్ను చూడబోయాడు. అల్ ఇస్లాం యువకుడి కోరిక విని విచారంగా, నీకు నా కుమార్తె సంగతి తెలియదల్లే ఉంది నాయనా. అది అభాగ్యురాలు, అది పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తుంది అని తన కుమార్తె అనాకారితనం చాలాసేపు వర్ణించాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపు యువకుడు నాకు సమ్మతమే, నాకు సమ్మతమే అంటూ వచ్చాడు. ఇక చెప్పేదేమీ లేక అల్ ఇస్లాం ఆ యువకుడికి తన కుమార్తెనివ్వటానికి సమ్మతించాడు. యువకుడి చేత ఒప్పందం రాయించి సాక్షి సంతకాలు చేయించాడు. వధువును వరుడు అన్ని లోపాలతోనూ భార్యగా స్వీకరించేటట్టు, ఆమెకు విడాకులివ్వగోరే పక్షంలో 20,000 దీనారాల బంగారం పరిహారంగా భార్యకు చెల్లించేటట్టు పత్రంలో రాయించారు. పెళ్లి కూతురు రోగిష్టిది, మంచం దిగలేదు, అందుచేత పెళ్లి ఇక్కడే జరగాలి అన్నాడు అల్ ఇస్లాం. మరీ మంచిదన్నాడు నగల వర్తకుడు.
పెళ్ళి అయిపోయింది. నగల వర్తకుడు తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళి ఆమె ముఖం మీద వేసుకున్న మేలి ముసుగు తొలగించి చూశాడు. అతని గుండె ఆగిపోయింది. పెళ్లి కూతురు వట్టి కురూపి. ఇంతకుముందు దుకాణానికి వచ్చి నగలు బేరం చేసిన పిల్ల కానే కాదు. తనకింత ఘోరం ఎందుకు జరిగిందో తెలియక నగల వర్తకుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మరునాడు తను దుకాణంలో కూర్చొని విచారంలో మునిగి ఉండగా మొదట వచ్చిన యువతి తన బానిసలతో సహా వచ్చి పెళ్లి కొడుకుకు శుభం కలగాలి, సౌఖ్యం కలగాలి అన్నది. యువకుడు ఆమెను తిట్టనారంభించాడు. ఆమె ఆశ్చర్యం నటిస్తూ, నేను పంపిన గీతము నా నీగ్రో బానిస పిల్ల జ్ఞాపకం లేదా అన్నది. ఆమె లేచి వెళ్ళిపోబోతుండగా యువకుడు లేచి ఆమె కాళ్ళ మీద పడి, నాకు బుద్ధి వచ్చింది, నన్ను ఎట్లాగైనా ఈ నరకం నుంచి బయటపడేయి అని వేడుకున్నాడు. ఆమె అతనిని చూసి జాలిపడి అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన ప్రకారం అతడు కొన్ని ఏర్పాట్లు ముగించి నేరుగా తన మామగారైన ఆల్ ఇస్లాం ఇంటికి వెళ్ళాడు. అక్కడ వసారాలో మామ అల్లుడు సుఖాసీనులై ఉండగా తలవాకిలి తలుపు తోసుకొని అంతులేని అలగా జనం లోపలికి వచ్చారు. కొందరు తప్పెటలు వాయించారు, కొందరు ఈలలు వేశారు, కొందరు సాముగరడీలు చేశారు, కొందరు కోతులను ఎలుగుబంట్లను ఆడించారు. అల్ ఇస్లాం లేచి అరుస్తూ, ఏమిటి అల్లరి, ఆపండి అన్నాడు. కానీ నగల వర్తకుడు ఆగమన్నదాకా వాళ్ళు ఆగలేదు. తర్వాత ఆ యువకుడు అల్ ఇస్లాం కేసి తిరిగి, మామా, వీళ్ళంతా నా బంధువులు దాయాదులును. నేను పెళ్ళాడానని తెలిసి సంబరం చేయవచ్చారు, మరేమీ లేదు అన్నాడు. అల్ ఇస్లాం తెల్లబోయి, వీళ్ళ నీ బంధువులు, ఈ సంగతి ముందుగా తెలిస్తే నా పిల్లనివ్వకపోదునే అన్నాడు. నన్ను అడిగితే నేను మొదటే చెప్పి ఉందును అన్నాడు యువకుడు. అడక్కపోయినా చెప్పవలసింది. నువ్వు రాసి ఇచ్చిన పత్రం చెల్లదు, నేను ఒప్పను అన్నాడు అల్ ఇస్లాం. నేను నా భార్యను చచ్చినా వదలను, మీరేం చేస్తారో నేను చూస్తాను అన్నాడు యువకుడు కోపం నటిస్తూ. అల్ ఇస్లాం కాళ్ళబేరానికి వచ్చి, బాబు బాబు, నా పరువు కాపాడితివా, అల్లా నిన్ను కాపాడుతాడు, నా కూతురికి విడాకులిచ్చేయి అన్నాడు. బలవంతాన ఇస్తున్నట్టుగా యువకుడు తన భార్యకు విడాకులిచ్చి బయటపడ్డాడు. ఆ తర్వాత అతడు తాను ప్రేమించిన సుందరిని పెళ్లాడాడు. ఆమె కైరో సుల్తాను దగ్గర బంధువురాలని తెలియగానే అతడి సంతోషానికి మీరలేకపోయింది. కథ సమాప్తం.